నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, చాలా ఇంపార్టెంట్ వీడియోస్ లైఫ్‌కి సంబంధించి చాలా చేసున్నాను ఆల్రెడీ. అయితే ఈ మధ్య కాలంలో ఒక మెసేజ్ రావటం జరిగింది. దానికి సంబంధించిన ఒక వివరణ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది యదార్థ సంఘటన. ఇది జరిగింది 100%. దానికి సంబంధించిన వివరణ ఇస్తూనే సొల్యూషన్ ఏమిటి అనేది కూడా చెప్తారు. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. నమస్తే. నమస్కారం. మేడం, మనకి కామెంట్ రూపంలో ఒక క్వశ్చన్ రావటం జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడా పంపారు. అది మొత్తం చదవడం కన్నా నేను క్లుప్తంగా చెప్తాను. ఒక జంటకి పెళ్ళయి ఒక 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల క్రిందట కట్న కానుకల గురించి మనకి వివరించకపోయినా ఎంతో కొంత అమ్మాయికి ఇవ్వటం, వీళ్ళు అడగటం మామూలే కదా చేస్తూనే ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్యామిలీ అబ్బాయిది. సో మీకేమిటి, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే కాస్త హైయర్ ఎడ్యుకేషన్ అన్నట్టుగానే తల్లిదండ్రులు చెప్పడం, దానికి అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేయటం. మరి 10 ఏళ్ళు అంటే మేబీ చెప్పారో చెప్పలేదో, వాళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ ఏమిటి అనేది ఈ అబ్బాయి తెలుసుకోకుండా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో ఇలా కాలం గడుస్తూ ఒక పాపకి జన్మనివ్వటం జరిగింది. ఆ పాప ఇప్పుడు 6 years old. ఇది ఇలా ఉంటే ఈ అబ్బాయి జాబ్ పర్పస్ కానీ మనకు కొంచెం వెల్ సెటిల్డ్ అవ్వాలని కానీ ఏదన్నా కానీ ఒకనొక టైంలో సర్టిఫికెట్స్ అడగడం జరిగింది వైఫ్. సో ఫస్ట్ ఏవో మాటలు దాటవేస్తూ కొన్నాళ్ళు అలా గడిపారు. తర్వాత కొంచెం సీరియస్ గా టాపిక్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ అడిగితే అన్ని ఫేక్ అని తెలిసింది. అసలు ఈ అమ్మాయికి అంత ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. సో ఈ అబ్బాయి కొంచెం టెంపర్ లాస్ అవ్వడం కామన్ కదా, ఇలాంటి విషయాలు మోసం చేయడమే కదా అని చెప్పేసి డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని అడిగిన దగ్గర నుంచి ఇక వీళ్ళ మధ్యలో గొడవలు రావడం. ఈ మధ్యలో గొడవలలో పిల్ల నలిగిపోతుందేమోనన్న బాధ కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, పిల్లని హాస్టల్లో పెట్టేయడం జరిగింది 6 yearsకే. ఇతను తీసుకున్న డిసిజన్ మేబీ మరి పిల్ల దూరం అవ్వడం వలనో, లైఫ్ ఇలా అయిపోయింది అన్న కారణము పేరెంట్స్ చేశారో ఏదో తెలియదు, కానీ అమ్మాయి ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోయింది. దేనికి పెద్దగా స్పందించకపోవడం, దేనికి ఆన్సర్ కరెక్ట్ గా ఇవ్వకపోవడం అనేది వైఫ్ లో అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. సో ఇప్పుడు తను అడిగిన క్వశ్చన్ ఏమిటి అంటే, నా లైఫ్ అంతా ఇలా ఉంది, మరి నేను ఏం చేయమంటారు, నాకు ఆ వైఫ్ అక్కర్లేదని అనిపిస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ చెప్పినా చెప్పొచ్చు కదా, ఒక హస్బెండ్కి మ్యారేజ్ అయిన తర్వాత ఒక సారీ చెప్పో ఏదో ఒకటి చెప్పి నాకు అంత ఎడ్యుకేషన్ లేదు, ఇలా జరిగింది అని నాకు చెప్పుంటే బాగుండేది అనేది తిన వర్షన్. అమ్మాయి సైడ్ నుంచి మనకేం తెలియదు. సో ఈ అబ్బాయి తీసుకున్న డిసిజన్ అసలు డివర్స్కి వెళ్ళిపోవాలి అనేది ఈ అబ్బాయి తీసుకున్న డిసిజన్ కరెక్టే అంటారా? అసలు అమ్మాయి పరిస్థితి ఏమిటి? చిన్న పిల్ల, 6 సంవత్సరాలు, తల్లిదండ్రులకి ఇద్దరికి ప్రెసెంట్ ఇప్పుడే దూరంగా ఉంటుంది. హాస్టల్లో ఉండడం అంటే అంతే కదా, ఏ ఒక్కరి ప్రేమకి నోచుకోవట్లేదు. సో 6 years నుంచి వేశారు. 6th year రాగానే అంటే ఫస్ట్ క్లాస్ అన్నట్టే కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏం తెలుస్తుంది? అంతే. ఇంకా కొన్నాళ్ళు ఒక 10 సంవత్సరాలు అలా దూరంగా ఉంటే తల్లిదండ్రులను కూడా మర్చిపోతారు. అంతే కదా, ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోతారు కదా, ఇంకా వాళ్ళు చెప్పిందే ఇంకా వేదం కింద. సో ఏం చెప్తారు మేడం, యాజ్ ఏ లైఫ్ కోచ్ గా మీరు ఏమి సజెషన్ చేస్తారు? ఫస్ట్ అయితే ఇద్దరు సైడ్స్ వినాలని చెప్తాను నేను. కానీ మనకి వన్ సైడే ఉంది కనుక ఆ అమ్మాయికి గిల్టీ ఫీలింగ్ ఉందేమో, అందుకని మాట్లాడడం మానేసిందేమో అన్నట్టు. బికాస్ ఇదేంటంటే సర్టిఫికేట్స్ మనం చూసినప్పుడు మనకి ఇది జెన్యూనా కాదా అని ఎందుకు తెలియదు, అందరికీ తెలుస్తుంది. సో అందులో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఆ కాలేజ్లో చదివిన కాలేజ్లో అలా ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో కనుక్కున్నా తెలిసిపోతుంది కదా. అంత కనుక్కోకుండా ఇదంతా ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకి ఇమోషనల్ క్రక్స్ అంటాం కదా. అంటే ఏంటి, నా జీవితంలో నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి అని ఒక ఊహాగానం అనేది వస్తుంది కదా మనకి. ఎవరికైనా వస్తుంది, అటు వాళ్ళకే వస్తుంది, ఇటు వాళ్ళకే వస్తుంది. సో ఊహాగానం వచ్చినప్పుడు నాకు ఎడ్యుకేటెడ్ వైఫే కావాలి అనుకుని, ఇంత ఎడ్యుకేషన్ ఉంది కనుక పెళ్లి చేసుకున్నాడు కనుక తప్పక ఈ అబ్బాయిని మోసం చేసినట్టే కదా ఫస్ట్. కానీ నేను అనేది ఏంటంటే, ఓకే గిల్టీ ఫీలింగ్ తోటి మాట్లాడడం మానేసింది, ఫైన్. కానీ ఇప్పుడైనా చదువుకోవచ్చు కదా. వాట్ ఈస్ ప్రివెంటింగ్? ఈ కాలం ఏంటంటే ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఎలాగైనా చదువుకోవచ్చు. అసలు ఇప్పుడు ఉన్నంత ఫెసిలిటీస్ ఒకప్పుడు లేవు కదా. తప్పేంటి? ఆయనకి ఏం కావాలో ఆయన కోరుకున్నాడు, ఫైన్. నువ్వు చెయ్యాలి, చేయను, చేయలేను, ఈ 3 చెప్పేయచ్చు కదా ఏదో ఒకటి. ఇదేంటంటే మనం ఎప్పటికైనా మ్యారేజ్ కౌన్సిలింగ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బోత్ సైడ్స్ మనం వినాలి.
సో ఇప్పుడు డైవర్స్ తీసుకోవడం అనేది ఎందుకంటే ఇప్పుడు ముగ్గురు లైఫ్ స్పాయిల్ అవుతున్నాయి. నేను రైట్ అంటలేదు, తప్పు అంటలేదు ఆయన డెసిషన్. బికాస్ ఇప్పుడు ఏంటంటే ఆయన లైఫ్ స్పాయిల్ అవుతుంది. చిన్న ఏజ్ 35 ఏళ్ళు 40 ఉండుంటే, ఇప్పుడు 6 ఏళ్ళ పాప అంటే 40 లోపలే ఉంటాయి కదా మనకి లెక్కేసుకుంటే. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా, ఇప్పుడు వైఫ్కి కూడా ఏంటంటే ఇష్టం లేకపోతే, అంటే ఇప్పుడు కంప్లీట్గా మాట్లాడడం మానేసింది కనుక ఇష్టం లేనట్టు మనం ఊగించుకోవాలి, అంతే కదా, మనకి తెలిసింది అంతే. సో ఊగించుకుని ఇంకా మన ఊగాగానాలు, బికాజ్ ఏమీ చెప్పట్లేదు కనుక. సో తను విడిగా ఉండడం అనేది ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనకి ఏంటంటే న్యాయ వ్యవస్థ మధ్యలోకి వచ్చింది. అన్నీ ఏంటంటే లేడీస్కి అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు పాపని కూడా ఏంటి మదర్ దగ్గర ఇవ్వడం అనేది చిన్నపిల్ల కదా. సో ఫాదర్ అంత ఇంపార్టెన్స్ ఆ అమ్మాయి ఎడ్యుకేషన్కి ఇచ్చి, మెంటల్ దీనికి డెవలప్మెంట్కి, ఫిజికల్ డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు వదులుకోవాలంటే వాళ్ళకి కష్టమే. సో వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే మనం జాతక రీత్యా చూడొచ్చు ఎలా ఉంది పీరియడ్, ఏంటి, ఎలా అవుతుంది అని. సో ఈ కాలంలో డైవర్స్ తీసుకోవడం ఏంటి, మిఠాయిలో అయిపోయింది. వెళ్ళి 5 రూపాయలు కొనుక్కున్నాను వచ్చాను, అయిపోయింది. పోనీ 5 రూపాయలు కాదు 10 రూపాయలు కొనుక్కున్నాను అనుకుందాం. సో అంత ఈజీ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే బంధం కదా. ఇప్పుడు పాపతో బంధం తప్పక ఉంటుంది కదా, ఇంకా చిన్నపిల్ల, అందులో మన మీద ఆధారపడి ఉంది, ఇంకా చాలా నేర్పే ఉంటాయి. అసలు తల్లి నేర్పకపోతే ఎలాగా, ఎవరు నేర్పుతారు? సో పాప మీద కూడా ఇంట్రెస్ట్ లేకుండా తండ్రి అన్నీ చూసుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనే అనిపిస్తోంది. కానీ మొగాళ్ళకి అంటే ఏంటంటే పాపని ఎలాగ ప్రూవ్ చేస్తాం మదర్ చూసుకోవట్లేదు అని, కష్టం అవుతుంది. సో అడిగే ప్రశ్న వాళ్ళది కూడా, నేను చాలా మంది కౌన్సిల్ చేస్తా కనుక వాళ్ళ ప్రశ్న కూడా ఇదే ఉంటుంది. ఏంటంటే నేను ఉండాలా, ఈ రిలేషన్షిప్లో వెళ్ళిపోవాలా అంటే నిర్ణయం మనం తీసుకోలేము, వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక పాప జీవితం అనేది దీంట్లో ఇరుక్కుపోయి ఉంది. వాళ్ళ గురించైనా నోరు మూసుకోవాలి కదా, భరించవలసి వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే కొరత కనిపిస్తుంది, ఎందుకంటే రిలేషన్షిప్ లేదు అక్కడ. ఏ రిలేషన్షిప్ లేకుండానే ఇద్దరు గోడలు చూసుకుంటూ ఒక రూమ్లో ఉండాలి అంటే కష్టం. ఇంకో విషయం కూడా ఏంటంటే నేను విన్నది, ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏంటంటే ఈ కాలంలో ఇదివరకు అయితే తలుపులు తీయడాలు, గేట్లు తీయడాలు, అంటే పెళ్ళాలు వచ్చి చూడ్డాలు, అలంకరించడం, నవ్వుతూ ఉండాలి, ఏవో చెప్పేవాళ్ళు. ఇప్పుడు లాక్స్ ఉంటాయి, 2 కీస్ ఉంటాయి, 2 కీస్ ఉంటాయి, కీస్ అలా తీసుకుని రావడం అనేది సాఫ్ట్వేర్ లో జరుగుతుంది. ఇదే ఆ అమ్మాయి చదువుకుని ఒక జాబ్కి వెళ్తే వాళ్ళకి డైవర్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు డైవర్షన్ ఉండదు, ఇద్దరు కలిసి పిల్లల్ని చూసుకోవచ్చు, పెంచుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు కదా. అదేంటంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ బట్టి ఉంటుంది. అంటే ఇద్దరు అసలు వీళ్ళిద్దరూ కూడా పెద్ద ప్రాబ్లం గా అనిపించట్లేదు చూస్తూ ఉంటే. వాళ్ళిద్దరు కలిసే ఉండాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో సొల్యూషన్ ఏమిటి, ఏం అఫర్మేషన్? ఇద్దరు అనుకోవాలి ఫస్ట్. అది ఎప్పుడు అదే అంటే మనం అనుకుంటేనే జరుగుతుంది అంటూ ఉంటాను కదా. సో సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి, ఎలా ఉండాలి. అంటే నేను వెళ్ళిపోతాను అని చెప్తే అదొక దారి, నేను ఉంటానని చెప్తే అదొక దారి. ఏది లేకుండా ఇట్లాగా ఇప్పుడు పాపకే ఇంకో తమ్ముడు, వాళ్ళకి అనిపిస్తుంది, వీళ్ళకి అనిపిస్తుంది, తప్పులేదు కదా. సో అది కావాలి మనకి, ఇద్దరికి అనిపిస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు, ఇంకో చైల్డ్ ఉన్నారు అనుకున్నప్పుడు కలిసి ఉన్నట్టే లెక్క కదా. సో అందుకనే ఆ టాపిక్ కూడా ఎత్తాను. సో అప్పుడు అలా అనుకున్నప్పుడు తప్పక కొంచెం అన్యోన్యత పెరుగుతుంది కదా, కలిసి ఉండడం అనేది పెరుగుతుంది. కానీ అస్సలు మాట్లాడకుండా నేను వండి పెడతాను, నువ్వు తిను, నేను అక్కడ పడేస్తాను, నువ్వు ఏదైనా చేసుకో అంటే అది అవ్వదు కదా పనులు. సో అటు చూడాలి, ఇటు చూడాలి. సో లా ఆఫ్ అట్రాక్షన్లో అదొక్కటే ప్రస్తుత సొల్యూషన్, అంటే అదొక్కటే కనిపిస్తుంది. అది అఫర్మేషన్ కింద తీసుకోవచ్చు, లేకపోతే విజువలైజేషన్ కింద తీసుకోవచ్చు, ముందుకు సాగవచ్చు. కానీ ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక పాయింట్ ఉంటే, నేను జాతకాలు కూడా చూస్తాను కనుక జాతక రీత్యా ఎట్లా ఉందో కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. అది కాకుండా ఏంటంటే కౌన్సిలింగ్, మ్యారేజ్ కౌన్సిలింగ్ కానీ లేకపోతే థెరపీ సెషన్స్కి వెళ్ళడం అనేది మంచిది అన్నమాట. రైట్. సో చాలా మంచి సొల్యూషన్ చెప్పారు. అసలు ముందు లైఫ్ అనేది మనం అనుకున్నంత ఈజీ కాదు. ఫస్ట్ పాయింట్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను ముందే చెప్పాను యథార్థ సంఘటన అని. సో మీరు కనుక ఈ వీడియో చూస్తే దంపతులు మీ ఇద్దరూ కూడా
వీడియో చూస్తే లైఫ్ అనేది మనం అనుకున్నట్టుగా ఏదో మనం లేదా సినిమాల్లో చూసినట్టుగా అలా ఏం జరగదండి. జీవితంలో ప్రతిరోజు కొన్ని కొన్ని చేంజెస్ ఉంటాయి, కొన్ని కొన్ని కొత్త మలుపులు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, ఓర్చుకోవాలి. అదే లైఫ్. సో దీన్ని ఆధారంగా చేసుకొని మీరు చక్కదిద్దుకోవాలి, జీవితాన్ని కొనసాగించాలి అన్న థాట్కి గనక వెళ్తే 100% అది మంచికే దారితీస్తుంది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఒక పాప ఉంది. ఆ పాప లైఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. రేపటి తరానికి మనం ఏం చెప్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఆదిలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్తో మేడం చెప్పినట్టుగా ఒక 10 రూపాయలకో 5 రూపాయలకో కొనుక్కున్న ఇదిగా అయిపోతున్నాయి డివోర్స్ అనేది. సో అది కరెక్ట్ కాదు. ఆలోచించండి. అటు వైఫ్ ఆలోచించాలి, ఇటు హస్బెండ్ కూడా ఆలోచించాలి. మార్చుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు 100% బాగుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ చేరాలి. ఒకళ్ళకి సంబంధించింది కాదు కాబట్టి అందరికీ చేరవేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.